ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ మాటలన్నీ మీ అక్క దగ్గర చెల్లుతాయేమో కానీ నా దగ్గర చెల్లవు. మల్లికక్క, మీ అమ్మ అబద్ధం చెప్తుంది. నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడకూడదు. మీ అమ్మ పెద్ద ఫ్రాడ్. ఎవరిని పట్టుకుని ఫ్రాడ్ అంటున్నావే? నిన్ను చెప్పమను. నేనే ఆవిడ్ని తోశానని ఒట్టేసి చెప్పమను. అయ్యో, ఏంటే ఇది? నా పాటికి నేనేదో బట్టలు మడత పెట్టుకుంటుంటే తగుదనమ్మా అంటూ వచ్చి తగు పెట్టుకుని నన్ను నెట్టేసిందే కాక ఒట్టేసి చెప్పమంటావా? అమ్మా, ఇలానే వదిలేస్తే నేనే నిన్ను కొట్టానని అబద్ధపు మాటలు సృష్టించేలా ఉన్నావే అమ్మా. ఇలా చూడండి, కావాలని అబద్ధాలు చెప్పకండి. పిన్నికేమైనా అయితే ఏం చేస్తావే? వదిన గారు, ఆవేశపడకండి. మీరేంటి మరిది గారు, ఎవరైనా ఇలా చేస్తారా? దీన్ని 4 పీకితే గాని నా కోపం చల్లారదు. ఏమైంది? ఏదేదో అవుతుంది. సంపంగి అత్తయ్యని తోసేసి తొయ్యలేదని అబద్ధం చెప్తుంది. నిజంగానే నేను తోయలేదక్క. కోమలిని ఎవరేమన్నారని అడిగాను. ఆవిడ నన్ను కొట్టబోయి కింద పడింది. పైగా అందర్నీ పిలిచి నేనే తోసేశానని అబద్ధం చెప్తుంది. అమ్మా, అసలు నిన్ను ఏమీ అడగొద్దని చెప్పాను కదా, ఎందుకిలా అడిగా? అసలు పంపించిందే నువ్వు కదా. విజయలక్ష్మి హాల్లో ఉంది, 4 పీకితే ఇంట్లోంచి వెళ్ళిపోతుందని నీ చెల్లెలకి చెప్పి పంపించావా? ఎందుకే వద్దు వద్దు అని నెత్తి నోరు పాతుకున్నా. ఎలా మాట్లాడుతున్నారో చూసావా? రా. ఏంటి కోమలి, చెప్పాల్సినవని చెప్పి పంపించి అక్కడికి నీ చెల్లెలేదో నీతి మంత్రాలైనట్టు, మేము అబద్ధాలు ఆడేవాళ్ళం అన్నట్టు క్రియేట్ చేసి అనుకున్న పని అయిందిలే అన్నట్టు సైలెంట్ గా వెళ్ళిపోతున్నావా? అయితే ఇప్పుడు ఏం చేయమంటారక్క? సంపంగిని చంపేయమంటారా? మేం చెప్తే మాత్రం చేసేస్తావా ఏంటి? నా భర్తని హత్య చేసింది సంపంగే. దీనికి అన్ని విషయాలు తెలుసు. అయ్యో దేవుడా, నా నడుము వేర కొట్టేసిందే మల్లిక. అయ్యో పిన్ని, రండి. అమ్మా, నా నడుము వేర కొట్టేసిందే అమ్మా. అబ్బా, ఎందుకిలా జరుగుతుంది బావగారు? ఇది అసలు పిల్లివారిల్లేనా? నాకు అదే అనిపిస్తుందమ్మా. కాశీలో ఉన్న తాత, దయచేసి త్వరగా ఇంటికి రా. ఎప్పుడు నవ్వుతూ కలకళ్లాడుతూ ఉండే ఈ ఇల్లు ఇప్పుడు ఏడుపులతో వెలవెలబోతూ ఉంది. మా వల్ల కావడం లేదు. త్వరగా రా తాత, త్వరగా రా. కోమలి, 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 ఏమైంది కోమలి? వచ్చావా సురేష్? ఏమైంది కోమలి? ఇలా కింద కూర్చున్నావెందుకు? ఏమైంది? ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు సురేష్. అసలేమైందో చెప్పు, దయచేసి చెప్పు. నేను ఇలా చూస్తుంటే చాలా భయమేస్తుంది కోమలి. అమ్మా నాన్న నాతో మాట్లాడకపోయినా నేనంత పట్టించుకునేదాన్ని కాదు. కానీ రేవతక్క మల్లిక నా కళ్ళ ముందే తిరుగుతూ నన్ను చూసి చూడనట్టు మొహం తిప్పుకుని వెళ్ళిపోతుంటే నాకు
చాలా బాధేస్తుంది. వాళ్ళు మాట్లాడకపోతే నీకొచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ నువ్విలా కూర్చుని ఏడవడం ఏమైనా పద్ధతిగా ఉందా? అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు కోమలి. ముందు లేచిరా. లే కోమలి, చెప్తున్నాను కదా, లే లే. జాగ్రత్త, కూర్చో కూర్చో. సంపంగిని ఇంటికి తీసుకురావటం నేను చేసిన తప్పే. ఎలాగోలా సంపంగిని పెళ్లి వారింటికి తీసుకెళ్ళమని అమ్మ నాన్న చెప్పారు. వేరే దారి లేక నేను సంపంగిని ఇంటికి తీసుకొచ్చాను. సంపంగి ఇది వరకట్లా లేదు సురేష్. తను నిజంగానే మారిపోయింది. ఈ విషయం గురించి నేనెంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఇవాళ నా మీద కోపంతో సంపంగి వేసిన ముగ్గు మీద నీళ్లు పోసి వేరే ముగ్గు వేశారు. నేను వాళ్ళని పిలిచాను సురేష్. రెండక్క అందరం కలిసి ముగ్గు వేద్దామని పిలిస్తే నువ్వు నీ చెల్లి వేసుకోమని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాతే సంపంగి ముగ్గు వేసింది సురేష్. ఎప్పుడు నన్ను ఒక శత్రువులానే చూస్తున్నారు. నేనేమన్నా పెళ్లి వారింటికి కీడు చేసేదన్నా సురేష్? కోమలి, చెప్పు, కీడు చేసేదన్నా? కోమలి కోమలి, సరే సరే వదిలే. సంపంగి మీద కోపాన్ని నీ మీద చూపిస్తున్నారు తప్ప వాళ్ళకి నువ్వంటే ద్వేషం కాదు. ఆ మాత్రం దానికి నువ్విలా ఏడవాలా? ఈ టార్చర్ని నేను తట్టుకోలేకపోతున్నాను సురేష్. పెళ్లి వారింటిని వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కోమలి, ఈ ఉమ్మడి కుటుంబంలోంచి ఏ ఒక్క జంట బయటికెళ్ళినా కుటుంబం మొత్తం ముక్కలైపోతుంది. అందుకే నేను ఓర్చుకుంటున్నాను. రేవతక్క మల్లిక నన్ను చూడకపోయినా, నాతో మాట్లాడకపోయినా నా ప్రాణం పోయినంత బాధగా ఉంటుంది సురేష్. నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదు. కోమలి, నువ్వేడవకు. కోమలి, ఏడవకు. హే, ఏడవద్దని చెప్తున్నాను కదా. అరే కోమలి, కడుపు నొప్పిగా ఉంది సురేష్. కోమలి కోమలి, నా వల్ల కావట్లేదు. బాగా నొప్పిగా ఉందా? నాకు కడుపు నొప్పిగా ఉందని రేవతక్కకి మల్లికకి చెప్పు, వాళ్ళు వస్తారు. సరే సరే కోమలి, వెళ్తాను. వదినా వదినా, మల్లిక మల్లిక, వదినా ఎక్కడున్నారు? అతయ్య, వదిన మల్లిక ఎక్కడున్నారు? అతయ్య, మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు? వాళ్లతో నీకేం పని? కోమలి కడుపు నొప్పితో బాధపడుతుంది. రేవతి మల్లిక ప్రసవం చేసే డాక్టర్లా ఏంటి? ఒక పక్క కోమలి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నీ భార్య కోమలి గురించి తెలుసు, నీ మరదల సంపంగి గురించి తెలుసు. తప్పు చేశాం, మన మీద కోపంగా ఉన్నారు కాబట్టి చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలని ఆడుతున్న నాటకం ఇది. నాకు తెలియక అడుగుతారా సురేషు? అసలు ఇది పిల్లివారిల్లా లేక నాటక రంగమా? ఏంటత్తయ్య మీరు? కోమలి, సురేష్, మల్లిక ఎవరు రావాల్సిన అవసరం లేదు గాని మనమే మెల్లగా హాస్పిటల్కి వెళ్దాం. రా కోమలి. ఇప్పుడు అది అవసరమా? ఇంకేం మాట్లాడకుండా నాతో రా. ఏం కాదు, జాగ్రత్త. అదే కోమలి, ఏం కాదు, నీకేం కాదు కోమలి, నీకేం కాదు. సంపంగిని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి.